టాలీవుడ్ కుర్ర హీరోలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఆడియన్స్ మెప్పు పొందుతున్న హీరోలో శర్వానంద్ ఒకడు. ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ అని శర్వాకు టాక్ ఉంది. తనతో మూవీ చేస్తే మినిమం గ్యారంటీ అనే పేరుంది. అలాంటి శర్వా ఈ మధ్య స్పీడ్ పెంచేశాడు. ఎవరు ఊహించని విధంగా వరుసగా ప్రాజెక్టులు అనౌన్స్ చేసేస్తున్నాడు. ఇంతకీ శర్వా స్పీడ్కు కారణమేమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. హీరో శర్వానంద్ ఫుల్ ఫామ్ మీద ఉన్నాడు. ఇటీవలే శర్వా మూవీ మనమే పర్వాలేదనిపించింది. ఆ తర్వాత శర్వా మరో 2 సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా శర్వానంద్ తన 38వ సినిమాను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఏ మూవీ స్టోరీ అయినా కూడా వినకుండా శర్వా ఓకే చేయడు. అలాంటిది శర్వా వరుసగా మూవీలు అనౌన్స్ చేస్తూ వెళ్లడం వెనక ఏదైనా స్ట్రాటజీ ఉందా అని అనిపిస్తోంది. ఫ్రెష్ సబ్జెక్టులతో హీరో శర్వానంద్ స్టోరీలు చేస్తున్నాడు. తను ఏ మూవీ అయినా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మంచి సబ్జెక్టులతో ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ చేసేలా శర్వా మూవీలు చేస్తున్నాడు. కెరీర్లో ఇప్పుడు శర్వానంద్ పీక్ స్టేజ్లో ఉన్నాడు. తాజాగా సంపత్ నందితో శర్వా చేతులు కలిపాడు. రామ్ చరణ్ రచ్చతో తొలి బ్రేక్ అందుకునే సంపత్ నంది మళ్లీ ఆ స్థాయి విజయం సాధించలేదు. సిటీ మార్ తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. నిర్మాతగా చిన్న సినిమాలు తీసుకున్నప్పటికీ డైరెక్టర్గా సరైన కాంబో కోసం ఎదురుచూసినందుకు మంచి ఫలితమే దక్కింది. 60 years బ్యాక్ జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు సంపత్ నంది. ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న శర్వానంద్కు సంపత్ చెప్పిన పాయింట్ బాగా కనెక్ట్ అయిందట. దీంతో ఈ ప్రాజెక్టుకు శర్వా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రజెంట్ అభిలాష్ డైరెక్షన్లో ఒకటి, రామ్ అబ్బరాజుతో మరో మూవీని శర్వా చేస్తున్నాడు. సంపత్ నందిది 3వది. ఈ మూవీ సంపత్ నందికి చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ప్రూవ్ చేసుకుని కంబ్యాక్ ఇవ్వాల్సిన ఒత్తిడి సంపత్ నందిపై ఉంది. పీరియాడిక్ డ్రామా కాబట్టి టేకింగ్, మేకింగ్ రెండూ కూడా ఛాలెంజింగ్గా ఉండబోతున్నాయి. కమర్షియల్ అంశాలు మిస్ కాకుండానే స్టోరీలో కొత్త ఎలివేషన్స్ చూపించబోతున్నారట. చూడాలి మరి వీరిద్దరి కాంబోలో రిజల్ట్ ఎలా ఉంటుందనేది.